పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో బసంత్ నగర్ చెందినటువంటి అనిల్ గౌడ్ అనే లారీ ఓనరు తన లారీ వాహనాన్ని హైటెన్షన్ వైర్లకు సమీపంలో పెట్టి ఆ లారీ పైన ఎక్కి హైటెన్షన్ వైర్లు ముట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ కాసేపు హల్చల్ చేశాడు. అయితే అక్కడే ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు నచ్చజెప్పినా కూడా లారీ దిగలేదు. అక్కడే ఉన్నటువంటి ఆర్టీఓ అధికారి రంగారావు గారు బాధితునికి హామీ ఇవ్వడంతో కిందికి దిగడం జరిగింది. అయితే బాధితుని కథనం మేరకు ఆర్టీఓ అధికారులు తనను కావాలని లంచం నెల ఇవ్వాల్సినటువంటి 8,000 రూపాయల లంచం ఇవ్వనందుకు కారణంగా తన లారీ పైన అర్ధరాత్రి పూట కేసులు పెట్టారని కూడా బాధితుడు వాపోయాడు. ఆర్టీఓ అధికారులు వందలాది ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి లారీలను పట్టుకోవడం లేదు, కానీ ఒక మట్టి తరలిస్తున్నటువంటి నిబంధనల ప్రకారం తరలిస్తున్న తనను ఇలా వేధించడం పట్ల అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట అన్న విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆరోపించారు. ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రిలో ఉన్నటువంటి ఇసుక క్వారీలను మూసివేస్తాం, అధికారంలోకి వచ్చిన తెల్లారే మూసివేస్తామంటూ మాట ఇచ్చి మాట తప్పారు. అలాగే మంత్రిని ఎమ్మెల్యే ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిల సీఆర్ బాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మరుసటి రోజునే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కార్లను మూసివేస్తానని చెప్పి ఈరోజు నిత్యం 24 గంటలు ఇసుక కార్లు నడిపేందుకు అనుమతులు ఇవ్వడం పట్ల ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా సీరబాబు గుర్తు లేదా అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. వెంటనే ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ఇసుక క్వారీలను మూసివేయాలి, లేని పక్షంలో ఇసుక లారీలన్నీ కూడా పెద్ద ఎత్తున అడ్డుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ బంజారాల హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు సంత్ సేవాలాల్ అంటూ కూడా కొనియాడారు. ధర్మం సత్యం పట్ల బోధించి అందరు బడుగిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడినటువంటి మహనీయుడు సంత్ సేవాలాల్ అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.